హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మిల్లెట్ పొంగల్ అలాగే దానికి కాంబినేషన్గా చట్నీ చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ ఓవర్ నైట్ లేదంటే 6 to 8 అవర్స్ పాటు నానబెట్టుకున్న కొర్రలు తీసుకుంటున్నాను. అలాగే పెసరపప్పు, ఎర్ర కందిపప్పు ఇవి రెండు సమానంగా తీసుకున్నాను. 1:2 రేషియోలో తీసుకోవాలి ఈ పప్పు అలాగే మన మిల్లెట్ అన్నది. సో ఇప్పుడు ఇందులో కొంచెం దంచిన మిరియాలు, కొన్ని జీలకర్ర వేసుకొని చూడండి ఇలాగ ప్రెషర్ కుక్ చేసుకోవాలి, మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు అలాగే తురిమి పెట్టుకున్న అల్లం వేసుకుంటున్నాను. అల్లం ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా తురిమి వేసుకుంటే మనం ఈజీగా తినేస్తాం కదా. సో దీన్నంతా కూడా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకోవాలి. అంతేనండి, హెల్దీ పొంగల్, మిల్లెట్ పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా చట్నీ చేసుకుందాము. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఇక్కడ కొన్ని పల్లీలు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఫైనల్గా కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని మనం రోస్ట్ చేసుకున్న పప్పులో సాల్ట్, వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే అంతే, మన హెల్తీ చట్నీ రెసిపీ కూడా అయిపోయింది. మీకు కావాలంటే చట్నీలో పోపు వేసుకోండి, నాకైతే అవసరం లేదనిపించింది సో నేను వేసుకోలేదు. అంతేనండి, పొద్దున్నే ఎంతో హెల్తీ అయిన గట్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.